హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే పిఎఫ్ ఖాతాదారులందరికీ శుభవార్త. ఏంటనుకుంటున్నారా? పిఎఫ్ ఖాతాదారులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ 2023 అండ్ 2024 ఆర్థిక సంవత్సరం వడ్డీ రేటు పెంచింది. ఆ వడ్డీ రేటు ఎంత అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ₹1,00,000 ఉంటే వడ్డీ ఎంత వస్తుందండి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ గుడ్ న్యూస్ అనే విషయం గురించి మనం ఈరోజు పూర్తిగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. పిఎఫ్ఐ కొత్త వడ్డీ రేటును తెలిపారు. అదే ఏటంది 2023-2024 ఆర్థిక సంవత్సరానికి వారు పిఎఫ్ డబ్బులపై 8.25% వడ్డీని పెంచుతున్నారు. ఇంతకుముందు పిఎఫ్ ఖాతాదారులందరికీ 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 8.15% గాను 2021-2022లో 8.10% గాను చొప్పున వడ్డీ రేట్ అనేది మనకు వచ్చేది. అలాగే ఇప్పుడు 2023-2024కి సంబంధించిన పిఎఫ్ ఖాతాదారులు అందరికీ ముందు సంవత్సరం కంటే 0.10% వడ్డీ ఎక్కువ వడ్డీ పొందబోతున్నాము. అయితే తాజాగా పిఎఫ్ వడ్డీ రేటును అధికారులు తెలిపారు. అలాగే ఈ వడ్డీ అనేది మన పిఎఫ్లో ₹1,00,000 అమౌంట్ ఉంటే ఆ ₹1,00,000 అనేది 8.25 వడ్డీ చొప్పున ₹8,200 సుమారుగా మనకి వడ్డీ అనేది జనరేట్ అవుతుంది. అలాగే మీరు 8.25 చొప్పున మీ ఖాతాలో ఎంత అమౌంట్ ఉందండి దాన్ని బట్టి వడ్డీ ఎంత పడుతుందండి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వేరే ఒకరికి షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.